దేవుని వాక్యము వింటున్నటువంటి మనలను ప్రభు ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఎందుకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించాడు అనంటే, మనము ఏదో ఒక విషయములో ప్రియులారా ఫలించాలి అనేది తండ్రి ఉద్దేశం. మనము ఫలించాలనేది ప్రార్థనలోన, వాక్యములోన, పరిచర్యలోన, విశ్వాస జీవితములో ఫలించాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. కానీ ఏమీ చేతగాని వ్యక్తిగా, ఇదిగో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా నీ బ్రతుకుంటే, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అసలు కదలకే లేకపోతే, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదుగుదలే లేకపోతే, ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ప్రియుల విస్తారమైన జీవితం లేకపోతే, నువ్వు కూడా ఒక చేతగాని వ్యక్తివి అయిపోతావు.